హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మామూలు గాయకులు మనం కాదు. ఇక్కడ మీరు అందరు బాగున్నాయి పాటలు పాడి 2 పాటలు హైలైట్ కొన్నాయి. చెప్పమంటారు? మీరు పాడిన అందరు పాటలు బాగున్నాయి. ప్రభు కృపలు అన్ని బాగున్నాయి. సంతోషం వినబుద్ధి అయింది. 2 పాటలు హైలైట్ కొంచెం అంతే, ఏవేళ ఎక్కువ కాదు, ఒక పావలా తెచ్చు. ఓకే, మీరు చెప్పాలి, నేను చెప్పట్లేదు. నేను అనేది ఏంటంటే నేను చెప్తున్నా మీ మోషే బాగుంది హైలైట్ పాట కదా. హల్లెలూయా, నిజమా కాదా? అందరు పాటలు ఎట్నే ఉన్నాడు ఏమండి, కాకపోతే కొంచెం అంతే వాయిస్ లో కొంచెం బేస్, గానం, సంగీతం. హల్లెలూయా. జకరియా గారి పాడితే ఇంకా బాగుంటుంది. జకరియా గారి పాట నేర్చుకోవాలండి మీరు కంపల్సరీగా. పాడాల్సిందే. దేవుణ్ణి మన గొంతుగా కీర్తించే సావాలి, మగపరిచే సావాలి. హల్లెలూయా, హల్లెలూయా. త్యాగాల వీరులు, అద్భుతమైన శూరులు, మన కొరకు మరణించి ఆయన చనిపోయిన దేవుణ్ణి కీర్తించి మహిమపరిచి చచ్చిపోయిన భక్తులు ఎంతో మంది ఉన్న వీరులై ఉన్నారు మన చరిత్రలలో. వారి గురించి మనం తెలుసుకుంటానికి తక్కువే, ఎంత చెప్పాలన్నా తక్కువే. వారు చేసిన త్యాగం ముందు మన త్యాగం ఏ మాత్రం పనికిరాదు. మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించుచునే ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఒకని తల్లి ఒకరిని ఎలాగ ఆదరిస్తుందో, ఎలాగ ప్రేమిస్తుందో, ఆ తల్లికి పుట్టిన బిడ్డ దొంగ అయినా, దొర అయినా, త్రాగుమూతైనా, మా పెద్దమ్మ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కొంచెం తాగుతుంటారు, అయినా సరే విడిచిపెట్టలేదు, ప్రేమిస్తూనే ఉంది. హల్లెలూయా. అది ఎంత సత్యం అనేది వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తబడుతుంది వాక్యం. ఒక తల్లి తన బిడ్డని ఎంతగానో ఆదరించినట్లునే నేను మిమ్మలను ఆదరించేదను. ఏ బలహీనతున్నా నేను మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాను. అబ్బా తండ్రి అని మీరు పిలవక మునిపే నేను మీ విశ్వాసం బట్టి మీ ముందు ఉన్నాను. హల్లెలూయా. నా కాదా? మీరు శోధనలో పడకుండా ముందే మీరు యాక్సిడెంట్ అవుతుంటే మీరు మరణించకుండా దేనికున్నారో తెలుసా? నేను మిమ్మల్ని ఆదరించాను అంటున్నాడు. ఆయన ఆదరణ ఎంతో ప్రాముఖ్యమైన ఆదరణ, తండ్రి యొక్క ఆదరణ. హల్లెలూయా. కనుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మీకు కరువు రాక మునిపే నేనే ప్రజల్లో ప్రేరేపించి, అనుజనుల్లో కూడా ప్రేరేపించి మీ యొద్దకు ఆహారం వచ్చినట్లుగా వారిని మీ యొద్ద మనసు పుట్టించి మీకు అప్పించుటకు మీకు ప్రయాసపడి తిని మీకేమైనా తెలుసా అంటున్నాడు. అవన్నీ మనకు తెలియదు, అవునా? నాకు నౌకలోనే బతికానంటావు, అంతే. నీ షార్ట్ కట్లో మాట, అది మనుషులు మాట్లాడే షార్ట్ కట్లో మాట. నాకు ఆఫీస్ ఉంది, నేను బతికాను అంతే అంటారు. కానీ జీవంగల దేవుడు తను మాట్లాడాడని, తను బ్రతికిస్తున్నాడని, తను ఆదరిస్తున్నాడని వారికి తెలియదు. కారణం ఏంటి అని అంటే వారు ఇంకా పసిపందులని అర్థం, ఇంకా పసిబిడ్డలని అర్థం. రెండోది ఏంటంటే గర్విష్ఠులని అర్థం. గర్విష్ఠులకి ఏది జ్ఞాపకం ఉండదంట, ఏది జ్ఞాపకం ఉండదంటే గమనించాలి.
మన సమస్యలను దేవుడు పరిష్కరించేటప్పుడు నువ్వు ఈ పని చెయ్యొద్దని ముందే మనకు చెప్తాడు. ఒకటి మన అంతరాత్మ చెప్తాడు, రెండు తన కాపరి ద్వారా పదే పదేది చెప్తాడు. తెలుసు ఒకసారి చెప్తే సరిపోద్దని, కానీ నాయనా నా బిడ్డలో మందం ఎక్కిందిరా, వాళ్ళకి వినపడదు. ఒక్కసారి చెప్పింది 7 సార్లు చెప్పు. ఆ 7వసారి వింటే సరిపోతుంది. ఆ 7వసారి కూలిపోయినట్టు ఎనుకోకూడా వారిలో ఉన్న ప్రతి వ్యాధి కానీ, ప్రతి రోగం కానీ, ప్రతి లోకంలో ప్రేమించే బుద్ధి కానీ అది ఉంటే పోతాయి. అది 7వ మారి కూడా కొనలేదు అనుకోండి, ఏమవుతుంది మరి? వాళ్ళే కూలిపోతారు. ఇది వాస్తవం. వాళ్ళే ఏమవుతారు? కూలిపోతారు. హల్లెలూయా. అప్పుడంటే బషెట్ డ్యామేజ్ అంటారు అన్నా. హల్లెలూయా. మరి 7 మార్లు ప్రకటించేటప్పుడు సేవకుడు ఎలాగ ఉండాలంటే వారు వినాలి. మగబిడ్డలైనా ఆడబిడ్డలైనా కూర్చోబెట్టి చెప్తున్నప్పుడు. ఎందుకంటే ప్రభు ఒక వాక్యం వినే మనం ఎంత విశ్వాసంగా దేవుని వాక్యం బలపడుతుందో, ఆ బలమైన వాక్యం మనం వింటున్నామో ఉత్సాహంతో బలవంతులుగా ఉండమని ధర్మశాస్త్రం మనకు స్పష్టంగా చెప్తుంది. ఆ వాక్యం వింటున్న మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండి ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? సుడిగుండాలెన్నో ఎదిరొచ్చిన, పెను తుఫానులెన్నో అడ్డొచ్చిన, ఆగకుండా కొనసాగిన ఆత్మల భారమే కాదు నువ్వు తీసేది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలా. యేసు ప్రభువు ఆదరించేది ఏంటంటే, నువ్వు పాపిగా ఘోర పాపమైన ఊబులో పడిపోయినప్పుడు, మహాఘోరంగా కఠినమైన పాపం, విపరీతమైన పాపం, విపరీతమైన విగ్రహారాధన, విపరీతమైన తిండి తాగుడు, విపరీతమైన పాపంలో పడిపోయి నువ్వు మరణకాలంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన తన బిడ్డను ఒక తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరించాను అంటున్నాడు. ఎప్పుడు తెలుసా? ఆదరించి నీకు బాప్టిజం ఇచ్చా, గుర్తుంచుకో అంటున్నాడు. అది ఆయన చెప్పే పాయింట్. హల్లెలూయా. నేను ఆదరించి నేను నిన్ను శుద్ధినిగా చేసి తిని, నా వాక్యముతో నిన్ను కడిగి తిని, ఉతక స్థానము చేసి తిని, విసోపు కడిగి తిని. హల్లెలూయా. ఎంత తెల్లగా మార్చానయ్యా నిన్ను చెప్పు. ఎంత తెల్లగా మార్చానమ్మా. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎంత శతతో పుట్టింది, అవునా? ఎంత రక్తమడుగులో పుట్టింది. ఆ బిడ్డ దగ్గర ఎంత దుర్వాసన వస్తుంటది. నువ్వు అట్లా ఉన్నావు అప్పుడు, నువ్వు అట్ట ఉన్నావు అప్పుడు. నేనేనయ్యా నీకు మంత్రసాయన అయితిని అంటున్నాడు యేసు ప్రభు. నేనే నీకు మంత్రసాయన అయితే, నేను నా చేతులకు తీసుకొని నా వాక్యం అనే బట్టలతో చుట్టి దాన్ని చక్కగా కడిగి తుడిచాను అంటున్నాడు. కడిగి తుడిచి తిని. ఇప్పుడు నీవు ఎలాగున్నావు తెలుసా? నాకే ముద్దు చేస్తున్నావు. హల్లెలూయా. నిన్ను ముద్దు పెట్టుకుంటా నేను ఇంకా విడవల. కనుక నీవు ఆయన రెక్కల నీడలో ఉన్నావు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నావు? హల్లెలూయా. జారిపోతున్నావు. ఏం చేస్తున్నావు? జారిపోతున్నావు. నీ అట్ట జారిపోతున్నా అని నువ్వు అనొచ్చు. నేను జారిపోను, గట్టిగా పట్టుకున్న ఏసీని అంటావు. అట్లా అనిపించింది. హల్లెలూయా. అట్లా అనిపించింది. కారణం ఏంటి? ఒక కాపరి మాటలో మనం ఎప్పుడైతే వినలేదో అది జారిపోయినట్టు అర్థం. ఆ జారిపోతూ ఇది కూడా మీకు తెలియపరుస్తాను. అందుకోసం సమయం తీసుకున్నాను అన్నమాట. హల్లెలూయా. ఈ రోజున తండ్రి అన్ని అందుబాటులోకి ఇచ్చాడు. వాక్యం కూడా మంచి అందుబాటులోకి దేవుడు ఇవ్వబోతున్నాడని అర్థం. దేనికి స్తోత్రం. అర్థమవుతుంది తల్లి, గుర్తుంచుకోవాలి. కనుకనే తర్వాత కింద చదువు. జెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు.
హల్లెలూయా. ఆదరించిన నేను, కడిగిన నేను, మీరు జెరూషలేములోనే ఆదరించబడుదురు అంటే అన్న సమాజ మందిరములో. అర్థమైందా? అర్థమైందా? ఎక్కడ? ఇక్కడ ఇక్కడ మందిరంలో. హల్లెలూయా. అక్కడ మీకు ఆదరణ మాటలు మీకు అందిస్తారు. మీరు నా బిడ్డలో నా ఇల్లు అది. ఏంటది? నా ఇల్లు అది. భూలోకములో నా మందిరము ఆయన ఇల్లు. ఏంటి? మీరు పిల్లలు ఒక టైంలో పాస్కి వెళ్ళినా, టూ సైడ్కి వెళ్ళినా శుద్ధి చేసుకుంటారు, కానీ మీరు ఆదరించబడతారు అంటున్నాడు. ఏం చేస్తారు? ఆదరించబడతారు. మీకు కావలసిన నా మాటలు, ఆ రాజ్యానికి వచ్చే కొన్ని మాటలు మీకు ఇంపైన సువాసనగా అర్థమయ్యేటట్టు పీరిస్తే అది ఎంత మైమర్చిపోతారో అలాగే మీకు వినిపించేటట్టు నేను చేయగలుగుతానని లేఖనములు చెప్తున్నాయి. హల్లెలూయా. చదవండి. మీరు చూడగా మీ హృదయము అదిగో ఉల్లాసించి ఉత్సాహించును. నాలేములో మీకు రాగానే మీ మనసు సంతోషంతో ఉప్పొంగిను. ఎంతమందికి నిజంగా చెప్పండి, చేయగలుగుతారు? నిజంగా అబద్ధంగా ఎత్తారా? అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించాలి, ఆయన మందిరములో మనకి ఆదరణ దొరుకుతుంది. ఆయన మందిరములో మనకు సంతోషం దొరుకుతుంది. ఆయన మందిరములో మనకు సమాధానం దొరుకుతుంది. ఆయన మందిరములో మనకు మనశ్శాంతి దొరుకుతుంది. ఎక్కడంటే ఆయన మందిరం, ఆయన వాక్యం ఎక్కడ మనం పెడుతున్నామో అక్కడ మనకి సంతోషం దొరుకుతుంది. కనుకనే అది ఋషి వెలిగిన వాళ్ళు ఎక్కడున్నా ఆగరు, పరిగెత్తుకుంటూ వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి? అందము, సౌందర్యము వాటిని నమ్మి అది చచ్చిపోయారు. కాబట్టి అది నీకు ముందు కాదు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీని కొనియాడబడుదురు. అటువంటి స్త్రీ దేనికంటే? ముత్యముల కంటే అమూలమైనదంట. చెప్పండి, ముత్యముల కంటే అమూలమైనది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా అంతే. దేనికి స్తోత్రం. ఏం చేయాలి? మన కాటలో పెడితే సరిగ్గా వచ్చేయాలి. తాసులో పెట్టి చూస్తే దేవుడు సరిగ్గా లెవెల్గా ఉండాలన్నమాట. కానీ మనం డౌన్ అయిపోయి తాసు పైకి వచ్చేయకూడదు. అదే అందం. గమనించాలి దయచేసి. కనుకనే రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్యం ఈ సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని మనం చూద్దాం. రోమా 8వ అధ్యాయము 18వ వచనం చదవండి. 18వ వచనం చదవండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలము 4 శ్రమలు ఎన్న తగినవి కానే కావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ మనం ప్రతిష్టపోతున్నాం? ఆయన ఎదుట, జీవంగల దేవుని ఎదుట మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఇప్పుడు సాధకాలం వస్తున్న శ్రమలేమి ఏమి మనల్ని అంతకన్నా బాధ పెట్టేమి కావు. ఇది మనం అసలు కూడా లెక్క కూడా చేయనే. అమ్మో, నాకు బాధలు వచ్చేసి, నా శ్రమలు వచ్చేసి, దేవుడు నన్ను ఎందుకు పుట్టించిండో ఎవరు చెడతారు? మళ్ళీ చెప్పండి. సాక్షాత్తు మళ్ళీ దేవుని తిట్టేస్తారు. అన కదా, దేవుడు ఎందుకు పుట్టించిన ఈ బతుకు? ఏం బతుకు? ఈ బతుకు ఏంటి? ఏం కావాలి? వీళ్ళకి లగ్జరీ కార్లు కావాలా? వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసి చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్ ఏ చేస్తున్నారు, డబ్బు ఎక్కువ చేస్తున్నారు, దొమ్మ వచ్చేస్తున్నారు, రకరకాలుగా చచ్చిపోతున్నారు. ఏసీలో ఉండి దొమ్మ తెగులు వస్తుంది. ఏ తెగులు? దొమ్మ తెగులు అంటే పంది తెగులు. అర్థమైందా? పందికి ఏ తెగులు వస్తుందో ఏసీలో రూమ్లో ఉండి ఆ తెగులు వచ్చేస్తున్నారు. మరి చక్కగా ఉదయకాలం వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి చెమటంతా లోన వచ్చి బ్యాటరీస్ అంతా బయట చెమట రూపంలో వచ్చి ఆరోగ్యంగా ఇంటికి వస్తున్నాం. అది మంచిదా? చెమట కారు కూడా కొంపలో పడి ఏసీ పెట్టుకోవడం మంచిదా? ఏది మంచిది?
ఆ? ఈ బాధలు ఎప్పుడూ అనుకుంటా ఉంటామే పొలం పనులకు వెళ్ళి హల్లెలూయా. ఇప్పుడు బాధపడితేనే అది ఇప్పుడు ఏడుతున్నావు, అప్పుడు నవ్వుంది నీకు. మరి ఇప్పుడు నవ్వి సంతోషపడితే అప్పుడు నీకు ఏడ్చేస్తా. అగ్ని నీ పురుగు నిత్యము ఏం చేశాడు మన పౌలు గారు? పెంటతో ఎంచుకున్నాడు. దేనికి స్తోత్రం. అప్పుడు వారికి దేవుడు మనల్ని తన రెక్కల కింద భద్రపరిచి తన సన్నిధిలో తన ఆదరణ మాటలు, ప్రేమ కలిగిన మాటల గురించి చెప్పాడు. ఇప్పుడు రెండో మాటలకు వెళ్దాము. కీర్తనలు 49వ అధ్యాయము 20 వచ్చు 49-20 వచ్చాను చదవండి. ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు అదిగో నశించు జంతువులు పోలున్నారంట. ఘనత పొంది దేవుని మహిమ పొంది ఉన్నవారు బుద్ధిహీనులై ఉన్నవారు జంతువులను పోలి, నశించుటకు జంతువులని పోలి ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి తెలుసా? తనకు హాని చేసుకుంటున్నారు. దేవుని మహిమను పొందుకొని దేవుని సేవకులతో సావాసం చేసుకుంటూ బుద్ధినులైపోతున్నారు. కారణం ఏంటే తన సొంత ఆలోచన. అవునా కదా? సొంత నిర్ణయాల ద్వారా వారు వెళ్ళిపోయి పశువుల కంట హీనంగా ప్రవర్తిస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. అట్లా చేయకూడదు. హల్లెలూయా. ఒక్కసారి తండ్రి ఆత్మ మనకు తాకితే ఆ ఆత్మ నిరంతరం నీతో ఉండాలంటే పశువులాగా మనం మారకూడదు. ఒక రకంగా చెప్తే పశువులే బెటర్. హల్లెలూయా. ఎలా ఉండాలి మనం? చెప్పండి. మనం వెళ్ళి శోధనలో పడకూడదండి గుర్తుంచుకోవాలి. ఆయన వల్ల శోధన కలిగితే ఎంతో అద్భుతం. అందుకే కష్టాలు కన్నీరన్ని తొడవాబడును, నారాజు రాకతోని వీడిపోవును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనందమే 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 బహు ఆనందమే. హల్లెలూయా. పాడండి. నీతి సూర్యుడు నా ప్రాణనాథుడు మల్లారానై ఉన్నాడు నా కోసమే. నీతి సూర్యుడు నా ప్రాణనాథుడు మల్లారానై ఉన్నాడు మన కోసమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి వస్తున్నాడు? ఎర్రరాజు ఎవరి వస్తున్నాడు? మన కొరకు వస్తున్నాడు. అది మన కొరకు వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా, అది నా కొరకు ఇందు సిద్ధం చేసి ఉంచండి. ఎలా ఉండాలి మనం? హల్లెలూయా హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. శోధన కొరకు ఇక్కడ వివరిస్తున్నాడు. శోధనలో మీరు పడుచున్నారు అని ఎవరైనా వస్తుంది. శోధనలో బాగా విన్నాండి. వినుకు ద్వారా ప్రవేశించుడి, నాశనంకు పోవు ద్వారము ఎల్లైపోను, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. మొదట విరుగు ద్వారం ఎటువంటిదంటే కట్టు బొట్టు మాట తీరు నడక నడబడి ఇదంతా విరుగు ద్వారం. ఇదంతా విరుగు ద్వారం. ఇరుగు ద్వారం ఎట్లుంటదంటే కష్టంగా కట్టేసి ఏం చేసి కట్టేసి కట్టకడితే ఎట్లా చేతులు కాళ్ళు ఆడమో అట్లుంటది. ఏ ద్వారము? విరుగు ద్వారము, ప్రభువుకు పోయే ద్వారం. ఈ లోకములో అన్ని తగ్గించేసుకొని
మనం వండాలని కాపర్లు చెప్తూ ఉంటున్నారే, అత్తమానం చెప్తున్నప్పుడు వీళ్ళకి ఏమైందంటే చెవులు అనిపించింది అనమాట. కారణం ఏంటి? నేను ఎడిపోతే వీళ్ళకి ఏంటి, అంతేనా? నేను ఏం తింటే వీళ్ళకేంటి, నేను ఏ ఇంటికి వెళ్తే వీళ్ళకేంటి, నేను ఏ బట్టలు వేసుకుంటే వీళ్ళకేంటి, నేను ఏ బొట్టు పెట్టుకుంటే వీళ్ళకేంటి, నేను ఏ డివిడ్ పెడితే వీళ్ళకేంటి, నేను వస్తున్నానా రావట్లేదమ్మా అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అన్ని ఉండకూడదురా తమ్ముడు, ఉండకూడదు చెల్లి అన్నప్పుడు, వారు ఆత్మీయంగా బలపడినప్పుడు, దేవుడు భయం కలిగినప్పుడు, ఈ కట్టుబాట్లన్నిట్లో ఉండి దేవుడు వాక్యం చప్పున విని కాపరిని వెంబడిస్తారు ప్రభుతో. అప్పుడు వారి టోటలే మారిపోయి ఉంటారు. మగోళ్ళైనా ఆడపిల్లైనా గుర్తుంచుకోరు. క్రమం తప్పినప్పుడు మనిషి బాడీ చేంజ్ అయితేనే ఉంటుంది. రంగులు మార్పి దేవునికి ఇష్టమో ఉండదు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మీకు ద్వారం ప్రవేశించుడి ఏంటి, ఆ ద్వారం మీకు ఎట్లుంటదంటే మిమ్మల్ని కట్టేసినట్టు ఉంటది. మనం ఎక్కడికి వెళ్తా తినొద్దంట, ఇదేం పోవదు ఏంటోనమ్మా, అంతేనా? ఇదేం పోవదో ఇదేంటోనమ్మా, ఏ పాస్ట్లో చెప్పలేదు మరి, అంతేనా? ఏ పాస్టులు అట్లా చెప్పలేదు, ఏదో పాస్టర్ గారు చెప్తున్నారో ఏంటో మీద తోసేస్తారు. నన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తుంటారు, మాట్లాడరే. హల్లెలూయా ఏంటి? దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టడం. గమనించండి. నా తల్లి నన్ను ప్రశంసలా, నా తండ్రి నన్ను ఇంతవరకు ఏమాత్రం అడగల. నేను కట్టుకున్న మొగుడు నా కాలు కింద బూట్ నలిపినట్టు నలిపేస్తున్నా. వాడు ఏ మాత్రం కూడా నన్ను ఎందుకు కట్టుకుని అడగనే, ఒక్కసారి అడిగి మూతి పరవలు కొట్టిన, అందుకోసం నన్ను అడగడు, అంతేనా? ఒక్కసారి ఇది ఏమైంది, ఏం చేశారు, మూతి పగలు కొట్టిన, ఆడనని అడగల. ఏంటి నువ్వెంత, ఎవరు చెప్పు, నువ్వు అడగడానికి నువ్వెవరు అసలు నన్ను అడుగుతాయి. ఆ రూల్ నీకు ఎవరు ఇచ్చారు? హల్లెలూయా. ఎవరి మీద రివర్సు? ఏమన్నందుకి అది మంచి మార్గం మీరు నడవండి. ఈ లోక సంబంధులు మీరు కారు. సాతాను మీ మనసును నానా విధాలుగా తిప్పుతుంది. అపవాది నానా విధాలు తిప్పి మిమ్మల్ని చెడగొట్టకు ప్రయత్నం చేస్తుంది. ఆ అపవాది ఏ విధమైన దేవుడి దగ్గర నుండి, కాపర్ నుండి, సంఘము నుండి తప్పించుటకు నీ మగుళ్ళలోనో, నీ పిల్లల్లోనో, నీ ఇంట్లోనో, నీ కొంపలోనో, నీ బంధువుల్లోనో, నీ స్నేహితుల్లోనో ఉండి ఆత్మీయత నుండి దూరము చేస్తుంటుంది. కనుకనే ఇరుకు మార్గములో అణిగి ఉండు, ఇరుకు మార్గములో అణిగి ఉండు. హల్లెలూయా. విశాలమైన మార్గం ఏంటంటే నేను చెప్తాను అర్థమవుతాడు. ఇది చెరువు, ఇది గేలం, ఇది ఎర ఉంది, గేలం వేస్తారు. ఏమేస్తారు? గేలం వేస్తారు. ఈ చెరువులో మాత్రం ఇరుకు మార్గంలో ఉన్న చేప. ఈ చేపను పైకి లాగాలంటే ఉత్తి గేలంతో పడదు. దానికి ఏమేయాలి? ఎర వేయాలి అని కాదు. మగోడైనా ఆడ ఎర, ఆడైనా మగ ఎర, అది ఎర. హల్లెలూయా. ఆ ఎర వేసినప్పుడు ఏమైంది? లటక్కని మింగిది, లాగేస్తాడు. ఏమైంది? ఒకటి ఉంది పడి ఇంక అయిపోద్ది, ఏం లేదు. ఇక చేప కదా రాగానే బయటకు తెచ్చిపోతుంది. ఏమండి? అలా ఎర వేసి సాతాను నేను పక్క డివైడ్ చేస్తాడు, అప్పుడు చంపేస్తానని అర్థం. హల్లెలూయా. కనుకనే విశాలమైన మార్గం ఎరేసి లాగేది అపవాది. విరికైన మార్గం దేవుడు వారిని సరైన మార్గం నడిపించి ఉన్నతమైన రాజ్యమును తీసుకునేది విరుకు మార్గం. మన మాట అంటే పడం, దెబ్బని కొట్టండి. మాట అంటే మేము అసలు పడం. నీ ముందున్న కాపరి నేను గద్దింతుంటే నువ్వు ఎట్లా, దేవుడు వాక్య ద్వారా నేను గద్దింతుంటే నువ్వు ఎట్లా, అసలు దేవుడి మాట నువ్వు ఎక్కడెంటున్నావు? నువ్వు ముసలుడైనా కావచ్చు, 100 ఏళ్ళ అనుభవం నీకున్నా కావచ్చు, ఏంటి
లేదు వయసుధనమైన కావచ్చు, పిల్లమైన కావచ్చు, దేవుని సేవకుడు తన వాక్యత ద్వారా గర్తించి నీతో మాట్లాడుతుంటే నువ్వు వెంటనే పిచ్చెక్కి దానిగా ఉంటున్నావు. పిచ్చల పడిపోయే లోకంలో అండి దాని గురించి విచారణ నువ్వు చేయట్లేదు. అసలు రాజమార్గాన్ని ఎంచుకుంటున్నా, ఈ లోక మార్గాన్ని ఎంచుకుంటున్నావు. సరైన జ్ఞానం వేసి లాగేస్తున్నాడు మా పక్కన కడిపోడు. నీ జీవితం సంకనాగిపోతుంది అక్కడ. హల్లెలూయా. ఆ సుఖం గురించి చూసుకుంటున్నావు, మార్గాలు అనుకుంటున్నావు, కానీ నిజమైన మార్గంలో నీ గద్ది పొంది కాబట్టి మోకం షార్ట్ వేస్తున్నావు. ఎటు వేస్తున్నావు? షార్ట్ వేస్తున్నావు, పక్కకేసేస్తున్నావు. ఏమండి గమనించండి దయచేసి. గద్దింపు అయిన దేవుని వాక్యం నీకు లేకపోతే పడుతుందా? ఒక వెయ్యి దూడకి చిక్కం వేయకపోతే ఎట్ట పొగరెక్కి తిరిగిద్దో అట్ట పొగరెక్కి తిరుగుతున్నావు. కళ్ళు వేయకపోతే ఎట తిరుగుతావో అట తిరుగుతున్నావు. దేవుని కళ్ళు వేసాడు, పగ్గాలు పట్టుకుని నిలబడ్డాడు. ఆయన చేతిలో పగ్గాలున్నని నువ్వు ఎవరు అంటున్నావే? ఆయన ఇచ్చిన అధికారం కాపరికి ఎలా పట్టుకున్నాడు, సంఖ్యలు వేసి ఇటు తిరుగుతా అంటే సంఖ్యలు వదిలేస్తాడంతే. కొట్టుకెళ్ళిపోతే అపవాదం వచ్చింది. ఇంకా ఏ మాత్రం ప్రయోజనమేమి ఇక లేదు. హల్లెలూయా. గమనించాలి, మన మార్గము విరుకు మార్గంలోనే మనకి రాబోయే రాజ్యంలో విశాలత ఉంది. ఆ విశాలతమైన ఆ రాజ్యానికి మనం వెళ్ళాలంటే మొదట ప్రతిదీ మనం ఇక్కడ ఇరుకు మార్గంలో ప్రవేశించాల్సిందే. ఇరుకు మార్గం అంటే ఏంటి? అన్ని వదిలేవని కాదు, తగ్గించుకోవని. వినబడుతుందా? నువ్వు అన్నం తినే వద్దని కాదు, మాసాలు వద్దని కాదు, తగ్గించుకోవని. తగ్గించుకో. నీ ఒంటికి మంచిది, నీ నడక్కి మంచిది అండి, నీ యవనానికి చాలా మంచిది, ప్రాముఖ్యతమైనది. హెచ్చుగా మాసం తింటుంటే ఏమొస్తుంది? వారిలో కామంతం పెరిగి కనుమిని వెరవక వాయు వరుసలు మాని పాపం చేస్తారు. కాబట్టి హెచ్చుగా మాసము తినొద్దు అని చెప్పాడు. దాని కొరకు ఆయన చెప్పింది తప్ప కానీ నువ్వు మాసం తినొద్దని కాదు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏం తిన్నా ఏంటంట? తగినట్లుగా తినదగినవి, తగినట్లుగా తినదగినవి. హల్లెలూయా. అర్థమైన తినేస్తా అనుకుంటే వాటిలో ఏముంది? కోరికలు పుట్టే సాతానికి సర్పం ఉంది కాబట్టి అడ్డమైన తినొద్దని చెప్పాడు. వాటిలో ఏం పడతాయి చెప్పండి? గబ్బలు తింటే ఏం పుట్టింది? రోగం. అట్టపోని కామం వెళ్ళిపోతుంది. అదే రోగం. హల్లెలూయా. కొన్ని కీటకాలు తినొద్దని చెప్పాడు. ఎందుకు తినకూడదంట? అంతా పరిశుద్ధమైపోతుంది, కడుపులో ఏందున్న అరిగిపోతుంది, అది వీటి మీద ఎడబడుతుంది. యేసయ్య చెప్పాడు అని దెయ్యం కూడా వంకర మాటలేనో. హల్లెలూయా. నేను వద్దంటున్నాను, ఎవరో తినొచ్చు అంట. ఏది బాగుందంట? అది బాగుంది. నేను స్తోత్రం. అది ఆ కాలం. ఇప్పుడు ఇది అది. ఇప్పుడు అటువంటి ఏమి లేవు. అంతేనా? ఇప్పుడు జకరి గారు ఉన్నారు. కొన్ని తినొద్దు అని మానేస్తేనే మాని ప్రభు కృప వల్ల ప్రార్థన ద్వారా దేవుడు దాన్ని మానిపించాడు. తినేస్తా, చేసేస్తా, ఎరత్తాన్ని చూపిస్తానంటే ఏమైంది? కొరుకు రాసకుండా అయిపోతాయి, ఏళ్ళు కూడా వెళ్ళిపోతాయి, చేయకుండా. దాన్ని తగ్గిస్తున్నాడు కాబట్టి ఏమైంది? అది దేవుడు దాన్ని తీసేసాడు. అలాగే మనం కూడా ఏం చేయాలా?